మాట్లాడించుద్దాం. ఓకే అండి, బాలినేని గారు తర్వాత జనార్దన్ గారు మాట్లాడించుద్దాం. అప్పుడు మీరందరూ కూడా ఉన్నారు. మేము మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనంటే నమ్మరని మా అబ్బాయి మీద ఎన్ని రకాలుగా బుద్ధ చెల్లారు, ఎన్ని రకాలుగా మనుషులు పెట్టి చేశారు. ఏమి ఇప్పుడు చూపించు, ఏం చేశాడో ఫలాన్ని చూపించు. నువ్వు అధికారంలో ఉన్నావు, ఫలాన్ని చూపించు. నువ్వు కబ్జా చేసినవి ఎక్కడ ఏం చేసినవి మొత్తం నేను చూపిస్తా. మా అబ్బాయి ఏం చేశాడో చూపించు. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు అతను మాటలు, అతను కావాలని మా మాటలు చెప్పి నమ్మారు. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మా ఆస్తులు బాగొట్టుకున్నాం. చూపించండి. నా ఎలక్షన్, నేను రాజకీయం రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఏముందో ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఉంది కదా, బాబు గారి చేత మనిషి ఎంక్వైరీ పెట్టించండి. నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం తేల్చండి. దేనికైనా సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవడు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరపున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. రైట్, జనార్దన్ గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి జనార్దన్ గారు మాట్లాడించుద్దాం. అంటే ఇప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేస్తా. ఇప్పుడు 2-3 ఇష్యూస్ కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ ఎవరికి చేస్తాడంటే ఈ రెడ్లకి చేస్తా. వాళ్ళ వైఎస్ఆర్లో అతనికి ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఇతను పని చేయించుకుంటా ఒక షెల్టర్గా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా విడదీయాలనే ఒక కారణం చేతే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంటా. రైట్. సో ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు చూసాం కదా, జనార్దన్ గారు నిన్ను చూసి భయపడేవాడు ఎవడు లేడు, ఇది బాలినేని గారి మాట. ఆయనే ఉంటాడు, మీ రెడ్లకే చేస్తావా నువ్వు అని అంటాడు. మరి తెలుగుదేశం పార్టీకి రెడ్లు కూడా ఓటేశారుగా, కేవలం వాళ్ళే కాదు కదా ఓటేస్తుంది, అందరూ వేశారుగా. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వేశారు. దళితులు వేశారు, బీసీలు వేశారు, ఓసీలు వేశారు, క్రిస్టియన్లు వేశారు, ముస్లిమ్స్ వేశారు. నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్లకే చేశాడా? ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయనుకున్నది వేరే విషయం, కానీ అచ్చంగా రెడ్లని ఐడెంటిఫై చేసి వాళ్ళకే చేసుకుంటూ వచ్చాడు అక్కడ. మరి ఎవరికి చేశాడు ఎందువల్లంటే, అది ఒంగోలు జిల్లా, నేను నెల్లూరులో ఉంటాను. ఆయన మంత్రిగా ఎవరికి ఏమేమి చేశాడనేది నా దగ్గర సమాచారం లేదు. సహజంగా ఒక కులం మంత్రి అయితే ఆ కులం వాడు చుట్టూ చేరడం అనేది మన రాజకీయాల్లో సహజంగా ఉండేది. మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో. పనులు కూడా వాడికి చేసి ఉండొచ్చు, నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ష్యూర్. సహజం ఇది. ఒక మంత్రి, ఒక కులస్తుడు మంత్రి ఉంటే ఆయన చుట్టూ ఆ కులస్తులు ఎక్కువ మంది ఉంటారు. అదే సమయంలో ఆ మంత్రి వాళ్ళకే చేస్తాడని నేను అనుకోవడం లేదు, అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు, నేను వాసుదేవన్ గారు, నాకు మా వెంకయ్యనాయుడు గారు ఆయనతోటి చాలా దగ్గరగా తిరిగేవాడిని, ఇప్పటికి కూడా ఆయనతోటే ఉంటాను నేను. ఆయన రాజకీయాల్లో అనేక సందర్భాల్లో ఒక విషయం చెప్పాడు. రాజకీయాలన్నీ కూడా ఎన్నికల సమయంలోనే, ఎన్నికలైన తర్వాత మనందరితో ఒకటే పార్టీ, అభివృద్ధి పార్టీ, ప్రజా పార్టీ, ప్రజల కోసం పనిచేయాలనేది ఆయన యొక్క ఇది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ పరిస్థితులు మనకైతే కనిపించడం లేదు, మారిపోయి. ఇందాక మీరు అన్నారు రాజకీయ శత్రువులు, రాజకీయ ప్రత్యర్థులు. ఎవరు కూడా రాజకీయ శత్రువు. పొలిటికల్ ఎనిమీస్, దేర్ ఆర్ పొలిటికల్ అపోనెంట్స్. రాజకీయంగా ఇప్పుడు నాకు గాదే వెంకటేశ్వరరావు గారు అన్నా, లేదా జూపడి ప్రభాకర్ గారు అన్నా, నేను చాలా గౌరవిస్తా వాళ్ళని. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పరిధిని దాటి అసభ్యంగా మాట్లాడే సందర్భాలు ఎక్కడా లేవు. ఇది ఉండాలంటున్నాను నేను. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే, చాలా లోతైన సబ్జెక్ట్ ఇది. మనం చర్చించుకుంటే గంటల తరబడి చర్చ. సమస్య ఎక్కడొస్తుంది? నీకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటే నువ్వు ఐడియాలజికల్ గా ఫైట్ చేయొచ్చు. సమస్య నీకు వ్యక్తిగత స్వార్థంతో ఆలోచిస్తున్నప్పుడు, పర్సనల్ ఇంట్రెస్ట్ అబౌవ్ ఐడియాలజికల్ ఇంట్రెస్ట్ అయినప్పుడు రాజకీయ శత్రువులు ఏర్పడతారు. ఎందుకంటే నీకు ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, లేదా ఇంకేదో గ్రూప్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వాటన్నిటి కూడా నువ్వు ఐడియాలజికల్ డిఫరెన్స్ అబౌవ్ చూసినప్పుడు ఖచ్చితంగా ఈ రాజకీయ శత్రువులు ఏర్పడతారు. మాకెక్కడ నెల్లూరు జిల్లాలో మాకు సిపిఎం కమ్యూనిస్టులకి ఎప్పుడు గొడవలు ఉండేది. వాసుదేవన్ గారు మీకు తెలిసే ఉంటుంది. దాడులు చేసుకునేవాళ్ళు, హత్యలు కూడా జరిగాయి. మేము హత్యలు కూడా జరిగాయి. ఇది దిస్ ఈజ్ ఓన్లీ ఐడియాలజికల్ గా. మేము ఎక్కడికైనా వెళితే వాళ్ళు వచ్చి మీరు ఆ పార్టీలో చేరడానికి అనడం, లేదా మేము ఎక్కడైనా జెండాలు వేస్తున్నప్పుడు వాళ్ళు అడ్డుకోవడం ఇక్కడ జరుగుతూ ఉండేది. కానీ డిస్పైట్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా
సిపిఎం నాయకులు మేము కలిసామనుకోండి ఎంతో గౌరవంగా మాట్లాడేది. జక్కా వెంకయ్య గారు ఉండే చాలా సీనియర్ లీడర్, 2 సార్లు శాసనసభ్యుడు ఉన్నాడు. ఆయన నేను కనిపిస్తే ఏమయ్యా ఎట్టున్నావా ఎంతో దగ్గరగా మాట్లాడాడు. ఇప్పటికి కూడా సిపిఎం నాయకత్వం ఈ నెల్లూరు జిల్లాలో బీజేపీ పూర్తిగా వ్యతిరేకమైన సిద్ధాంతాలు కదా, మేము కలిస్తే గౌరవంగా మాట్లాడుకుంటాం. వివాహాల్లో, శుభకార్యాల్లో, అశుభకార్యాల్లో పక్క పక్కన కూర్చోటం మాట్లాడుకుంటాం. వ్యక్తిగత దూషణలు చేసుకోం, వ్యక్తిగత ఆరోపణలు చేసుకోం, వ్యక్తిగతంగా మేము ప్రకటనలు చేసుకోం. అవసరం ఉంటే ఐడియాలజికల్ గా పోరాటం చేస్తాం. ఈ మధ్యనే ఒక దగ్గర ఒక 15 రోజుల కిందట, ప్లీజ్ గివ్ మీ 30 seconds, ఒక మా మహిళా మోర్చా నాయకురాలు ఆమె వచ్చింది, రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చింది. మేము నెల్లూరు నగరంలో ఒక ప్రాంతంలో మేము అక్కడ జెండా వేయడానికి వెళ్ళాం. ఆ జెండా వేయడానికి వెళితే అక్కడ ఉండే సిపిఎం నాయకత్వము, ఆటో వాళ్ళ యూనియన్లు వచ్చి ఇది మా జాగీర్, ఇది మా జమానా, ఇది మేమే ఇక్కడ జెండా వేస్తాం, మీరు వేయడానికి లేదంటే మేము దాని మీద మాట్లాడాము. ఇది ఎవరి జాగీర్, ఇది పబ్లిక్ ప్లేస్, సో మీరు జెండా వేసుకున్నారు, మేము జెండా వేసుకున్నాం అన్నారు. ఈ లోపల పోలీసు వచ్చింది, సర్దుబాటు చేస్తారు, ఎవరు పట్టుకోళ్ళు వచ్చేసాం. అక్కడితో మేము మర్చిపోయాం కూడా. కానీ ఎప్పుడైతే నీకు స్వార్థము లేదా నీ యొక్క ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్, నీ గ్రూప్ ఇంట్రెస్ట్ లేదా ఇంకా అబవ్ ఇంట్రెస్ట్ లేదన్నా ఉంటే ఐడియాలజికల్ క్లాష్ కంటే వ్యక్తిగత ఆరోపణలు వస్తాయి, వ్యక్తిగత కోపాలు వస్తాయి. ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ఒంగోలు అని నేను అనుకుంటున్నాను. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అంటే మీరు మీ పాత విషయాల అంశాలు ప్రస్తావించారు. నేను పార్లమెంట్ లో జరిగిన సంఘటన ఇక్కడ మీ ముందు ప్రస్తావన చేయదలుచుకున్నాను. ఇట్ వాజ్ ఇన్ 2010. ఒకసారి సెషన్స్ నడుస్తున్నప్పుడు లంచ్ బ్రేక్ లో జనరల్ గా అద్వానీ గారికి ఒక అలవాటు ఉండేది. ఆయన ఆ పాత బిల్డింగ్ లో ఆ రౌండ్ వాక్ చేసేవారు లంచ్ చేసిన తర్వాత, 2 చేతులు వెనక పెట్టుకొని 6 feet ఉండేవారు కదా. ఆయన వస్తుంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పక్కన ఆగి ఆయన అంత దూరం నుంచి చూస్తే వేరు ఆగి ఆయన వచ్చేదాకా ఆగి ఆయనకు నమస్కారం పెట్టి ఆయన ముందుకెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఎలిమెంట్స్ మీద. నేను మన రాజకీయ పరంగా కాంగ్రెస్ తో మనం విభేదించవచ్చు కాక, బట్ వ్యక్తిత్వము సంస్కారం దగ్గరికి వచ్చేప్పటికీ ఎదురుగుండా పెద్ద మనిషి వచ్చినప్పుడు ఆగటం, నమస్కారం చేయటం. ఆవిడ ఈ దేశం బిడ్డ కాదు కానీ నేర్చుకుంది ఆవిడ. సో కొన్ని మనం తప్పనిసరిగా మంచి చెప్పుకోవాలి సార్. రాజకీయాల కొన్ని ట్రెడిషన్స్ మనం పాటించాలా, ఖచ్చితంగా విలువలు పాటించాలా, వ్యక్తిగత గౌరవాలు పాటించాలా, వ్యక్తిగత దోషంలో ఉండకూడదు. అదే ఈ రోజు ఈ రాజకీయాల్లో మనం సర్టిఫికేట్ దాటిపోయాం. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కాదు, వ్యక్తిగత పర్సనల్ డిఫరెన్సెస్, పర్సనల్ ఇంట్రెస్ట్ రాజకీయాల కంటే అబోయిన వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. నేను ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలు, కూటమి ప్రయోజనాలు ఆలోచించే వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా వాటి మీరు చాలా కన్వీనియంట్ గా ఇవన్నీ చెప్పేసి పక్కన కూర్చుందాం అనుకుంటున్నారు. బీజేపీగా మీకు కూడా బాధింది. అదే కూర్చోబెట్టి మాట్లాడాలి. మీరు సెంటర్ లో మీరే నడిపిస్తున్నారు. కూర్చోబెట్టి మాట్లాడాలి. అఫ్ కోర్స్ మీరు ఆశించడంలో లేదా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. ఎవరైనా సీనియర్ జర్నలిస్ట్ ఈ రోజు ఇప్పుడు చెప్పారు, మీరు ఢిల్లీలో అద్వానీ గారు ఆజానుబాహుడు 6 అడుగుల వ్యక్తి, ఆయన వెళ్తా ఉంటే ఏ విధంగా గౌరవించారు. మీరు చాలా దగ్గరగా చాలా సీనియర్ రాజకీయాలను పరిశీలించిన వాళ్ళు మీరు. నేను మీతో ఏకీభవిస్తాను, అందరూ కూడా కూర్చొని మాట్లాడాల్సి. బట్ సమస్య ఏమిటి ఇక్కడ? బీజేపీకి జనసేనకి, బీజేపీకి తెలుగుదేశం సమస్య కాదు, ఇది జనసేన తెలుగుదేశం సమస్య. ఆ ఇద్దరు నాయకత్వం కూర్చొని అవసరం వస్తే ఇంకెవరు సహాయం పెదరాయిలాగా కండు వేసుకుని కూర్చోబెట్టి పీల్చి మాట అబ్బాయి మీరు ఇట్లా కొట్టుకోవద్దు చెప్పాలి కదా అంటున్నారు. అఫ్ కోర్స్ వాసుదేవన్ గారు అందరికీ బాగుతుంది. ఇది నేను ఏమంటున్నా అంటే, మనం అంటుంటాం సామెతగా ఇది టీ కప్పులో తుఫాన్ అని. టీ కప్పులో తుఫాన్ కాదు, దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లం, పర్టికులర్ గా ఒంగోలుకి సంబంధించి. దీన్ని ఇమ్మీడియట్ గా రిజాల్వ్ చేయాల్సిన అవసరం. రైట్, జూపుడి గారు చాలా స్పష్టంగా చెప్పారు. బహుశా ఇక్కడ మనకు కూర్చున్న 4 కన్నా ఎక్కువ క్లారిటీ నలుగురిలో ఆంజనేయ రెడ్డి గారికే ఉంది ఈ అంశం. ఇదేదో టీ కప్పులో తుఫాన్గా తీసి పారేది కాదు. రేపొద్దున ఇది ముసలానికి దారి తీసే ఒక సంక్షోభంగా పరిణామం చెందవచ్చు అని చెప్పేసి అనే ఒక ఆందోళన వ్యక్తం చేశారు. రైట్, అంటే యాజ్ ఎ పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్సీపీ మీరు అంటే మిగిలిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఆరోపించారు. మీరు చేసే కుట్రలు, మీరు వేసే ట్రాపుల్లోకి పడిపోవద్దని బాలినేనికి ఇండైరెక్ట్గా సూచన చేశారు. అంటే బాలినేని ఉద్దేశించి చేసిందే, బట్ ఆయన ఒక్కరిని చేస్తే మళ్ళీ ఆయన తీవ్రంగా హర్ట్ అయిపోతారేమో అని చెప్పేసి సున్నితంగా చేశారు. మీరు మానేయచ్చుగా మీరు కూడా ఇలాంటి కుట్రలు ఇవ్వండి జూపుడి గారు. అసలు అంటే ఎలా ఉందంటే, ఇది కూటమిలో మీ ముగ్గురికి చేత కాకపోతే మా మీద పడి ఆడటం నంబర్ 1. ఇది కూటమి ముగ్గురికి మా సూచన ఏంటంటే,
మీ మధ్య ఏమైనా ఉంటే మీరు తెలుసుకోండి, దయచేసి మా జోలికి రాబాకండి. ఎందుకు రావద్దంటామంటే, మేము ఒక ప్రతిపక్ష పార్టీ, మీరు వదిలేసినటువంటి ప్రశ్నించడం అనేదాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజా సమస్యలకి దాన్ని ఉద్యమ బాట వైపు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల్లో తలమునకలై ఉన్నటువంటి నేపథ్యంలో మా మీద దాడులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 3 పార్టీలు టార్గెట్ చేసుకొని వాళ్ళిద్దరూ ఎంత కన్వీనియంట్ గా మాట్లాడుతున్నారు చూస్తున్నారా? వాళ్ళు టీ కప్పులో తుఫాను అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. మేము చేస్తే మాత్రం మాది గొడ్డలి, మేము నడుకుతాం, మేము చంపుతాం, మాది అసలు రాజ్యాంగ విరుద్ధమైంది, మేము అసలు ప్రజల్లో ఉండడానికి వీల్లేదని డెఫినేషన్స్ వీళ్ళు ఇస్తా ఉన్నారు. కాబట్టి మా దగ్గర నుంచి 3 పార్టీలకి ఒక వార్నింగ్ ఇస్తాం. వాసుదేవన్ గారు, ఒక వార్నింగ్ ఇస్తున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. చేతనైతే మీరు ముగ్గురు మాట్లాడుకొని తెలుసుకోండి. దయచేసి మా మీద అన్నసరిగా పడి మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ ముగ్గురు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని మీరు బలి చేసే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాట్లాడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ముగ్గురు కలిసి కూడా ఏం చేయలేరు, స్పష్టం చేస్తున్నాం. మీరు ముగ్గురు కలిసి కూడా ఏం చేయలేరు. ప్రజల్లో ఉంది మేము, ప్రజా సమస్యలు మా పార్టీకి మీరు తగ్గండినో లేకపోతే మీరు మాట్లాడుతానో చెప్పే నైతిక హక్కు ఎవరికి లేదు అక్కడ. ఎందుకు లేదంటే, మీరు అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏం మాట్లాడాలో అదని మర్చిపోయారు వీళ్ళిద్దరా. అందుకే చెప్పాను, 50-60 సంవత్సరాల చరిత్రని అనుగ్రహంగా మన ముందు పెట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్న నాయకులు ఇద్దరు. చాలా కార్డియల్గా ఉంటాం. కానీ మిగతా ఏం జరుగుతుందండి? వాళ్ళిద్దరే చెప్పారు, స్వార్థ రాజకీయ ప్రయోజనాలను ఆశించి కొట్లాడుకుంటున్నటువంటి ఒంగోలు రాజకీయంలో వీళ్ళిద్దరూ మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. చాలా ఎలాబరేట్గా చెప్పారు ఆంజనేయ రెడ్డి గారు. ఆయన తెలియదు కాదు, ఇంకా ఓపెన్ కావట్లే పాపం, అవుతాడేమో ముందు. గాదన్న చాలా ముక్కుసూటి మనిషి, ఉన్నట్టుగా చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఇవ్వాలంటే, ఒకవేళ వాళ్ళిద్దరి విషయం అయితే ఆంజనేయ రెడ్డి చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు బాలినేని గారిని పిలిపించుకొని మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అతని గురించి, ఆంజనేయ మన దామచర్ల గురించి పిలిపించి మాట్లాడుకోవచ్చు. కానీ వై యూ పీపుల్ హ్యావ్ గివెన్ ఏ ఓపెన్ స్టేట్మెంట్ టు హర్ట్ హూమ్? ఎవరిని అట్టు చేయాలి? జనసేన లీడర్స్ మొత్తం అట్టు చేయాలనుకుంటే దానిలో అదన్నా అట్టగాలేదు. ఇప్పుడు అంటే మీకు రాజకీయ పార్టీతో మాట్లాడాలో తెలియనటువంటి, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కనపడితే మీకు భయం, మీరు ఒంటికాల మీద లేస్తారు, చెప్పులు తీసి చూపిస్తారు, మా పార్టీని ఏమైనా తిడతారు. కానీ మీ పార్టీలో మాత్రం మీరు ఇంత స్మూత్గా అందరినీ బలి చేసి ఒక్కరు మీకోసం మీరు మాట్లాడుకునే విధానాన్ని పార్టీ నాయకులే చెప్తున్నారు. అది ఒంగోలు విషయం, చిన్న విషయం, మీరు కూర్చొని మాట్లాడుకోమని. మీరు ఎందుకు దీన్ని బహిర్గతం చేశారు? ఏం తెలీదా మీకు? డోంట్ యు నో హౌ టు రన్ పొలిటికల్ పార్టీ? మీరు రాజకీయ అధికార పక్షంలో లేనప్పుడు మీరు ఎలా ప్రవర్తించారు? ఈరోజు హౌ కెన్ యు సే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ శత్రువు అని మీరు ఎలా ప్రకటిస్తారండి? మీరే కదా ఇందాక చెప్పింది, వైరిచ్యం ఉండొచ్చు, రాజకీయ వైరు, ఐడియాలజికల్ గా ఆంజనేయ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడు. ఎస్, ఇట్స్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. మాదొక ఐడియాలజీ, వాళ్ళదొక ఐడియాలజీ, ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు మా మీద మీరు అనేకమైన నెపాలు వేస్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు దొంగలన్నా, గొడ్డల పార్టీ అన్నా, జైలు పార్టీ అన్నా, సైకో అన్నా ప్రజలు ఆదరించిన పార్టీ రాజకీయ పార్టీ కదా. మా పార్టీకి ఒక సింబల్ ఉందండి అజయన్ గారు, ఫ్యాన్ అనే సింబల్ ఉంది. గొడ్డల పార్టీ అంటుంటే ఆంజనేయ రెడ్డి గారు ఎందుకు ఖండించలేదు? అసలు అంత సీనియారిటీ పెట్టుకుని 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి గొడ్డల పార్టీ ఏంటంటే గద్దన్నా మీరు తక్కుతున్నారు, నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు తక్కుతున్నారు వాళ్ళని కీచక పార్టీ అలా మన గుంటూరు ఇన్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు తప్పు చేశారు, మీరు ఎందుకు చేయాలి? మీరు ఎందుకు మాట్లాడాలట? చాలా చిన్నయండి, ఇవి చాలా చిన్నవి సార్, చిన్నవి సార్ ఇవి. కీచక పార్టీ అంటే ప్రభాకర్ గారు, మీ సిగ్నల్ ఫ్రీజ్ అవుతున్నట్టుంది. మీ సిగ్నల్ ఫైనల్గా మీ సిగ్నల్ ఫ్రీజ్ అవుతున్నట్టుంది ప్రభాకర్ గారు. ఒకటి వాసుదేవన్ గారు ఏంటంటే, మా లెటర్లో శత్రువుల ట్రాప్ లో పడద్దన్నప్పటికీ కూడా ఎక్కడ మేము వైఎస్ఆర్ పార్టీని కోట్ చేయలేదు కదా.
ఉద్దేశం అదే కదండి, మీరు బలవాళ్ళే ఉద్దేశం అదే. ఎట్లా ఎవరికి తెలియదు? అనుకుంటారు? బుధాలు తడుకోవాల్సిన పని లేదు. 10th క్లాస్ చదివే పిల్లాడు కూడా చెప్తాడు. అవసరం లేదు సార్. 10th class ఇంకెవరున్నారు సార్? పోనీ కాదు. ఓకే, మీరన్న మాటకే నేను వస్తాను, మీరన్న మాటకే వస్తా. ఎవరు మీ శత్రువులు ఇంకా రాష్ట్రంలో? మేబీ ఇప్పుడు మేము ఇచ్చుకుంది శత్రువులు మీన్స్ మనకి ఒక పార్టీని ఎందుకు అనుకోవాలి మీరు? రాజకీయ శత్రువుల ట్రాప్ లో అనే మాట వాడారు. మీకు ఎవరున్నారు ఇంకా శత్రువులు? ఇప్పుడు ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి సమాజంలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఏం చేస్తారు ఈ సోషల్ మీడియా వేదికలతో చూస్తున్నాం. సో వీటి గురించి మాట్లాడిందే కానీ మేమేదో వాళ్ళు స్పెసిఫిక్ గా వాళ్ళు ఏదో నేను చెప్తున్నా మాకేం శత్రువులే కాదు. మా పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాలు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకేం వ్యక్తిగత శత్రువు కాదు కదా, పార్టీ పరంగానే కదా అని చెప్పి చాలా ప్లాట్ఫామ్ గురించి చెప్పారు ఆయన. ఒకసారి అందరికి తెలుస్తుంది వాళ్ళకి కూడా. సో నేను ఎందుకంటే అందుకే ఏదైనా ఒక చిన్న పదం వస్తే దాన్ని మనం కొంచెం ఎక్కువ ఎలా చేస్తాం, కానీ కొన్ని సందర్భాలు చేయాల్సిన అవసరం ఉన్నటువంటి పదాలు కాదది. సహజంగా మనం వాడుక భాషలో కొంత వాడుతుంటాం. కాబట్టి ఇవాళ మేము చెప్పేది ఏంటంటే ఈ సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు కామెంట్లు చేసుకుంటూ పోతున్నారో వాటిని చూస్తే మనకు కొంచెం మీరు అనవసరంగా వెళ్ళద్దు ముందుకి అనేది మా లెటర్ సారాంశం. ఇవన్నీ ఓకే కానీ సార్, నాదొక ప్రశ్న ఫైనల్ గా, నాదొక ప్రశ్న ఫైనల్ గా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీరు చూడండి, హైలీ సిస్టమేటిక్ ఉంటుంది వాళ్ళ అప్రోచ్. ముందర వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వివరణ కోరుతారు, ఇలాంటి అంశాలు ఏమన్నా వస్తే వివరణ కోరుతారు, పిలుస్తారు, 3 సార్లు మాట్లాడతారు. అప్పటికి తక్కపోతే అప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్తారు. ఆయన వాళ్ళని పిలవటం, ఆగ్రహించడం, కన్నెర చేయడం, ఈ 2 చేసేసి పంపిస్తారు. తర్వాత వాళ్ళు కొన్నాళ్ళు మళ్ళీ సర్దుమడిగినట్టుంటారు, అక్కడ ఇక్కడ చిన్నగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ అనేది మనం టీడీపీలో చూడొచ్చు. అంటే 40 ఏళ్ల పార్టీ, అఫ్కోర్స్ మీది 15 ఏళ్లే కాబట్టి మాకు ఇంకా సిస్టమ్ లేదంటానికి లేదు. ఎందుకంటే ఈ 15 ఏళ్ళలో బోల్డని సాంకేతికంగా మార్పులు, చాలా డెవలప్మెంట్ మనం చూసాం. మీకు కూడా ఒక క్రమశిక్షణా సంఘం ఉంది కదా, నేరుగా ఆ క్రమశిక్షణా సంఘం ఆయనకి పిలిచి అయ్యా బాలినేని గారు ఇట్లా మాట్లాడమాకండి అని చెప్పొచ్చు కదా. మాకు సహజంగా పవన్ కళ్యాణ్ గారు మాకు కొన్ని సందర్భాలు ఏం చెప్పారంటే ఇక్కడ ఇప్పుడు మనం రాజకీయం అంటే ప్రజా సేవ చేద్దామని వచ్చాము, ప్రజల కోసము రాష్ట్ర అభివృద్ధి కోసమని వచ్చాము. సో ఏమన్నా చిన్న ఏమన్నా జరిగినప్పుడు మీ అందరికి మీరే రిక్వెస్ట్ చేసుకోండి. ఇదేదో మళ్ళీ నేను పిలిచి కూర్చోబెట్టి మీ మీద నేనేదో అజమాయిషి చేస్తున్నాను అనేటువంటి ఒక భావన రాకూడదు. మనం ఎవరికి ఇప్పుడు నేను అధ్యక్షుడిని మేబీ, కానీ మీరేదో నా కింద పనిచేసే వాళ్ళలాగా ఉండకూడదు, అందరం కలిసి వెళ్దాము. సో ఏదైనా జరిగినప్పుడు మానవ లక్ష్యం తప్పులు చెందుతూనే జరుగుతుంటాయి, వాటిని మీరే సరి చేసుకోండి. నేను పిలిచి కూర్చోబెట్టేదాకా వద్దు అని సందర్భంలో చెప్తున్నారండి. అందుకని ఓవరాల్ గా అట్లా చెప్పారు తప్పితే ఏదో వ్యక్తిని పాయింట్ అవుట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెడదాము అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారిలో చూడండి ఇంతవరకు. ఏదైనా జరిగినప్పుడు మీరు సరి చేసుకోండి. మేముగా పార్టీ పిలిచి మీకేదో వార్నింగ్ ఇచ్చామన్నట్టుగా, లేదంటే ఇక్కడ పిలిచి మేము ఏదో చెప్పామన్నట్టుగా అంత దాకా వద్దు, అసలు మనకి ఆ న్యూస్ బయట రాకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం. సో దానికి అనుగుణంగానే మేము అందరం ప్రవర్తిస్తున్నాం. చిన్న జరిగినా కానీ వాళ్ళు ఎందుకు ఆయన ఒక్కడనే పిలవలేదు, ఆయనకి ఇప్పటికే చెప్పొచ్చు కదా అంటే ఇక్కడ అట్లా ఆ ఆలోచన విధానం కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంగానే ఉన్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో నేను పార్టీ అధ్యక్షుడు కాబట్టి నేను ఇక్కడ ఏదో రాజకీయం లాగా ఉంటాననే భావన కాదండి. అట్లా ఉండట్లేదు, ఉండకూడదని చెప్తాడు మాకు అందరికీ. సో దానిలో పరమే కానీ ఇక్కడ ఏదో ఒక పాయింట్ అవుట్ చేయాలని అనుకోండి కాదు. అందుకని మేమందరం కూడా ఏదైనా ఒక లెటర్ మాకు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు దాన్ని మేము దాన్ని చదువుకొని ఖచ్చితంగా దాంట్లో అర్థాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మేము వరకు కూడా వెళ్తున్నాం మేము. అందుకని మీరు అన్నట్టుగా వాళ్ళకలాగా సిస్టమ్ ఎందుకు అంటే సిస్టమ్ ఉంది, బట్ వాళ్ళ ఎక్సర్సైజ్ చేసినంతగా మా నాయకుడు అట్లా ఎక్సర్సైజ్ చేయడం ఒప్పుకోడు. ఒకళ్ళేదో పిలిచేసి మీరు ఇక్కడ దోషిగా నుంచోబెడతానికి ఆయన ఇష్టపడ్డారు. అది దోషి కాదు సార్, ఇక్కడ దోషి అని కాదు, ఇంత స్థాయిలో పెనిట్రేట్ కాకుండా పిలిచి మాట్లాడే ఓ 15 గంట 20 నిమిషాలు అబ్బాయి ఇట్లా చేయమాకండి, ఇక మీదట అందరం కలిసి ఉండాలి కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక అరాచక శక్తి మళ్ళీ రాజ్యం వెళ్లకుండా చూడాలంటే మనందరం కలిసి ఉండాలి కదా అని చెప్తే సరిపోయేది. వాసుదేవన్ గారు నేను చెప్పిన తర్వాత చెప్పన్నా ఒకసారి వాసుదేవన్ గారు కూడా ఇందాక నుంచి నేను అన్నమాట కాదు, వాళ్ళనే మాటలే నేను మీకు చెబుతున్నా. నేను అన్నమాట నేను ఎప్పుడు అనలేదు, వాళ్ళు తరచూ అనే మాట నేను మీకు చెబుతున్నది. ఓకే, ఆంజనేయ రెడ్డి గారన్నా ఖండించాలి కదా. అది మీ పార్టీ అంటే ఆయన ఎందుకు ఖండిస్తారండి? మీకు హెడేక్ ఉంటే ఆయన ఎనాసిన్ వేసుకుంటే తగ్గదు కదా, మీరే వేసుకోవాలి. మిమ్మల్ని అరాచక వదలని మేము కూడా అనట్లేదనే చెప్తాం వాసుదేవన్ గారికి. నేను చెప్తుంది కూడా మేము ఎప్పుడూ కూడా పొలిటికల్ గానే
సిద్ధాంతాల పరంగానే మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తానని చెప్తే మీరు చెప్పండి సార్, మీరు కూడా చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి గొడ్డల పార్టీ మీరు దుర్మార్గులని మేము అంటలా, మీరు మీరు ఆ మాట ఎందుకు చెప్పట్లేదు అసలు? మాది గొడ్డల పార్టీ, మాకు ఫ్యాన్ అండి, మా పార్టీ సింబల్. మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా. ప్రజలు మిమ్మల్ని అసహించుకోవట్లేదా? మేము కూటమిలో ఉన్నారు కదా, మా గెలవాలని భావిస్తున్నారా, ఓడిపోవాలని భావిస్తున్నారా? మా పార్టీ విధానంలో మా పార్టీ నుంచి మేము ఎప్పుడు మాట్లాడలేదు, ఒకసారి గుర్తుంచుకోండి. మీరు మీ పార్టీలో ఉన్న మీ కూటమిలో ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు కదా, అలా అనొద్దండి, వాళ్ళకి ఒక ఫ్యాన్ సింబల్ ఉంది, గొడ్డలు కాదు వాళ్ళ సింబల్, ఈ విధంగా చెప్తే మనం నవ్వుకుంటున్నారని చెప్పండి. ఇప్పటి వరకే మనం మాట్లాడుకున్నట్టుగా తెలుగుదేశం వేసేటప్పటికి మీకు శత్రుత్వం ఉందండి. ఆ శత్రుత్వం మాటలవి మీరు బూతులు తిట్టినా వాళ్ళు మిమ్మల్ని తిట్టారు, అది మీరు చదివేసుకోండి ఫస్ట్. అంటే సటిల్ గా ఓకే, థ్యాంక్ యూ అండి. సటిల్ గా ఆంజనేయ రెడ్డి గారు ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయంతో మనం ఏకీభవించాలి. మీ ఇద్దరు కూడా ఆల్రెడీ ఏకీభవించారు. ఏంటంటే ఇది చాలా సీరియస్ కన్సర్న్ ఒంగోలు అనేది, ఒంగోలు డెవలప్మెంట్స్ అనేవి, దాన్ని సీరియస్గానే హ్యాండిల్ చేయాలి, అడ్రస్ చేయాలి. సరే, ఆయన కూడా ఒక మంచి కుర్చీ బీజేపీ వాళ్ళు తీసుకొచ్చేసుకొని కండువా వేసుకొని పెద్దరాయిలో కూర్చొని పెద్ద మనిషి తరహాలో సర్ది చెప్పే ప్రయత్నం బీజేపీ కూడా చేస్తుందని ఆశాభావం ఆయన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.